ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ లో ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. విజయసాయిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేయనుంది. మద్యం పాలసీ రూపకల్పన, కోట్ల రూపాయల అవినీతిపై ఈడీ విచారిస్తోంది. మద్యం కుంభకోణంలో నగదు విదేశాలకు తరలింపు, అక్రమంగా షెల్ కంపెనీల ఏర్పాటుపై ఈడీ ప్రశ్నిస్తోంది. ఇక రేపు ఇదే కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని ఈడీ ప్రశ్నించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఏపీ సిట్ సిఐడి సిట్ అధికారులు దర్యాప్తు జరిపినటువంటి ఆధారంగా చేసుకొని, అంటే ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకొని ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ కూడా ప్రస్తుతం అయితే ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇందులో భారీ స్థాయిలోనే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిగాయి. మరోవైపు షెల్ కంపెనీలకు అక్రమంగా నగదు తరలించారు. మరోవైపు మద్యం రూపకల్పన అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా నడిచింది. దాంట్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం సిట్ గుర్తించిన తర్వాత ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఈడీ కూడా భావించే నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగానే ప్రస్తుతం విజయసాయిరెడ్డిని వ్యక్తిగతంగా ఈరోజు విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చారు. దీంతో విజయసాయిరెడ్డి కొద్ది నిమిషాల క్రితమే ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. దేశంలోనే లిక్కర్ స్కామ్లో అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ గా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు కూడా ఇందులో స్కామ్ జరిగినట్లు ఏపీ సిట్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా బయట పెట్టిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది.